శ్రీమాత్రే నమః. అందరికీ ఆషాఢ నవరాత్రి శుభాకాంక్షలు. సాధారణంగా అందరికీ శరన్నవరాత్రుల గురించి తెలుసు. సాధారణంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ టైమింగ్స్‌లో ఈ శరన్నవరాత్రుల్ని మనం జరుపుకుంటాము. అలాగే తిరుమలలో శ్రీవారికి 3 ఏళ్లకు ఒకసారి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 2 బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు మొదటిది సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా మరియు రెండవది నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా జరుపుతారు. ఈ నవరాత్రులలోనే ఆలయాల్లో కూడా అమ్మవారికి రోజుకొక అలంకారం చేసి నవరాత్రి పూజలు, ఊంజల్ సేవలు జరుపుతుంటారు. నవరాత్రులు కాకుండా సంవత్సరంలో మనం జరుపుకోవాల్సిన ఇంకో 3 నవరాత్రులు ముఖ్యంగా చెప్పబడతాయి. అందులో ఒకటే ఈ ఆషాఢ నవరాత్రి. ఉగాది నుంచి మనకు ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి మొదటగా వసంత నవరాత్రులు జరుపుకుంటాము. ఉగాది రోజు నుండి శ్రీరామనవమి వరకు ఈ వసంత నవరాత్రులను మనం జరుపుకుంటాము. లలితా త్రిపుర సుందరి దేవి లేదా కామాక్షి అమ్మవారిని తలుచుకొని ఈ నవరాత్రుల్ని సాధారణంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారికి నవరాత్రులు జరుపుతాము. ఈ నవరాత్రులు వారాహి అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. వారాహి అమ్మవారు సాక్షాత్ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క సేనాధిపతిగా చెబుతారు. ఇక వారాహి నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు పంచమి, అలాగే ఆఖరి రోజైన నవమి. పూజ 9 రోజులు చేయడానికి వీలు లేని వారు ఒక్క పంచమి రోజు పూజించవచ్చు. 2026వ సంవత్సరం అమ్మవారి నవరాత్రుల్లో వచ్చే పంచమి ఆదివారం వస్తుంది కాబట్టి అందరికీ పూజించే వీలు ఎక్కువగా ఉంటుంది. 9 రోజులు నిష్టగా అమ్మవారి పూజ చేయలేని వారు కూడా ఈ ఒక పంచమి రోజు అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని పూజించవచ్చు. ఉగాది నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆ వసంత నవరాత్రి, ఇప్పుడు ఆషాఢ నవరాత్రి 2 నవరాత్రులు పూర్తయినాయి కదా. ఇంకా 3వ నవరాత్రి శరన్నవరాత్రులు. అదే అందరూ ఎంతో ఘనంగా చేసుకుంటాము. ఆలయాల్లోనూ అలాగే వీధి చివరిలో పందిర్లు వేసి అమ్మవారికి ఘనంగా 9 రోజులు ఉత్సవాలు జరుపుతారు. లలితా త్రిపుర సుందరి యొక్క మంత్రిని దేవతగా శ్రీ రాజశ్యామలాదేవిని భావిస్తాము. సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారికి నవరాత్రులు జరుపుకుంటాము. అసలు చెప్పాలంటే ప్రతి నెల పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కొక్క అమ్మవారికి నవరాత్రులు జరుపుతారు. కానీ ఈ 4 నవరాత్రులను చాలా ముఖ్యంగా జరుపుకుంటాము. ఇప్పుడు ఒక ఇయర్లో మనకి 4 సీజన్స్ ఉంటాయి. ఈ 4 నవరాత్రులు ప్రతి సీజన్ యొక్క స్టార్టింగ్ టైంలో వస్తుంది. అమ్మవారిని 9 రోజులు నిష్టగా పూజించగలిగితే మీకు ఉన్న దోషాలు అలాగే అకాలంలో వచ్చే మృత్యుగండాల నుంచి అమ్మవారు కాపాడుతారు. 4 నవరాత్రులు, ఇన్ని మంది దేవతలు, ఇన్ని అవతారాలు, ఇవన్నీ పూజించవచ్చా, ప్రతి ఇంట్లోనూ ఆచరించవచ్చా అని చాలా మందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని భావించుకొని పూజించుకోవచ్చు. లేదు అంటే సంవత్సరానికి వచ్చే ఈ 4 నవరాత్రులలో మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి ఏ అమ్మవారు ఉన్నా ఆ అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకొని అమ్మవారికి సింపుల్గా పంచోపచార పూజ చేసుకున్న అమ్మవారి నవరాత్రులు చేసిన దాంతో సమానమే. వారాహి అమ్మవారు కొత్తగా వచ్చిన దైవం అయితే అస్సలు కాదు. ప్రతి ఒక్కరూ సప్తమాతృకుల గురించి వినే ఉంటారు. ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలోనూ అమ్మవారికి ఆలయం ఉంటుంది. చాలా వరకు కులదైవంగా కూడా అమ్మవారిని భావిస్తూ ఉంటారు. సప్తమాతృకలు 7 మంది, అందులో 5వ దైవం వారాహి అమ్మవారు. మీరు ఇప్పుడు కొత్తగా పూజించడం లేదు, ఎన్నో తరాలుగా మన పెద్దవాళ్ళు అంతా అమ్మవారిని పూజిస్తున్నారు. కానీ వారాహి అమ్మ అని సపరేట్ గా కాకుండా సప్తమాతృకల్లో ఒకరిగా పూజించేవారు. 2026వ సంవత్సరం జూన్ 15 నుండి జూన్ 23వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రులు. చాలా మంది అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా, అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, దానికి నియమాలు, అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు చేయాలంటే దీక్షగా ఉండాలంట కదా, చాలా నియమాలు ఉంటాయి, అవన్నీ పాటించలేమని చాలా మంది వెనకబడుతూ ఉంటారు. అలా అంతా ఏం ఫీల్ అవ్వకుండా ఈజీగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. మెయిన్గా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నవారు అమ్మవారిని భయంతో కానీ లేదా ఒక క్లారిటీ లేకుండా అమ్మవారిని పూజించవద్దు. 100% ప్రతి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో లేదా సరస్వతీదేవి ఫోటో ఉంటుంది. ఈ 9 రోజులు నాన్ వెజ్ తినకుండా అమ్మవారిని నిష్టగా లక్ష్మీదేవి లేదు సరస్వతీదేవి మీరు ఏ రూపంలో అమ్మవారిని పెట్టుకుంటారో ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదివి కూడా మీరు నవరాత్రి పూజలను నిష్టగా చేసుకోండి. పవర్ఫుల్ అయిన ఈ 9 డేస్లో అమ్మవారి పూజ చేయడం ముఖ్యం. అమ్మవారికి ప్రతిరోజు ఒక ప్రసాదం, ప్రతిరోజు ఒక పుష్పం, ప్రతిరోజు ఒక దీపం ఇలా పెట్టాలి, మా వల్ల కాదు అని నవరాత్రి పూజ చేయకుండా ఉండొద్దు. అమ్మవారికి కేవలం పానకం సమర్పిస్తే సరిపోతుంది. మీకు ఓపిక ఉంటే ఏ ప్రసాదమైనా చేసి అమ్మవారికి నైవేద్యం చేయవచ్చు.
శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా ప్రతి వారు ఇంట్లోనూ అలాగే ఆలయాల్లోనూ పార్టిసిపేట్ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతాము. అలాగే ఆషాఢ నవరాత్రిలో కూడా అమ్మవారిని పూజించండి. అమ్మవారికి 9 రోజులు నిష్టగా అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని ప్రతిరోజు అమ్మవారికి షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఒక రకం. అలా లేదు అనుకుంటే అమ్మవారికి అష్టోత్తర పూజ నిర్వహించిన తర్వాత పంచోపచార పూజ అనగా ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, మంగళహారతి ఇచ్చి పూజ కూడా ముగించవచ్చు. అది కూడా చేయలేము అన్నవారు అమ్మవారికి ఒక పుష్పం సమర్పించి మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తే సరిపోతుంది. షోడశోపచార పూజ మంత్రపూరితంగా వేద మంత్రాలతో చేయవచ్చు. అలా కాకుండా నందూరి గారు ఎంతో సింపుల్గా అమ్మవారి షోడశ ఉపచారాలతో అమ్మవారిని ఎలా పూజించాలో వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాటిని చూసి చక్కగా అమ్మవారి పూజను నిర్వహించుకోండి. లేదు మేము ఇంట్లో పూజ చేయలేము అనుకుంటే మీ దగ్గరలోని ఏ అమ్మవారి ఆలయాన్నైనా ఈ 9 రోజులు నిష్టగా అమ్మవారికి దీపం వెలిగించి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీ ఇష్టం ఏ దేవతనైనా పూజించండి, కానీ ఈ 9 రోజులు అమ్మవారి ఆరాధనలో ఉండడం ముఖ్యం. షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజించేటప్పుడు మంత్రాలు లేకుండా ఇప్పుడు ఎలా పూజ చేయాలో చూద్దాం. ముందుగా వినాయకుడిని ఏ విఘ్నాలు రాకుండా ఈ 9 రోజులు అమ్మవారి పూజ నిర్వహించుకునేలా చూడమని స్వామివారికి పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని అమ్మవారిని ధ్యానం చేయండి. ఆ తర్వాత అమ్మవారిని మనం వేసుకున్న పీఠంలోకి అమ్మవారిని ఆవాహన చేయండి. ఆ తర్వాత అమ్మవారు వచ్చి మన ఆసనంలో కూర్చున్నట్టు భావించి అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఉద్దరణితో చూపించండి. ఆ తర్వాత అమ్మవారికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు, తాగడానికి నీళ్లు ఉద్దరణితో చూపించిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి స్నానానికి నీళ్లు ఉద్దరణితో చూపించవచ్చు, లేదా విగ్రహంగా ఉంటే అమ్మవారికి అభిషేకం కూడా చేయవచ్చు. తర్వాత అమ్మవారికి వస్త్రం, యజ్ఞోపవేతం, ఆ టైంలో మీరు అక్షంతలని వస్త్రం మరియు యజ్ఞోపవేతంగా భావించుకొని అమ్మవారి పాదాల దగ్గర చేర్చవచ్చు. ఇక పుష్పాల సంగతికి వస్తే మీ దగ్గరలోని అలానే మీ పెరడులో ఉన్న ఏ పుష్పాన్ని అయినా అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించండి. అమ్మవారి ఫోటో లేదా విగ్రహానికి గంధం మరియు కుంకుమ అద్దిన తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని అష్టోత్తర పూజ నిర్వహించుకోండి. కుంకుమార్చన అయినా చేయవచ్చు, లేదా పుష్పార్చన అయినా చేయవచ్చు. అమ్మవారికి అష్టోత్తర పూజ నిర్వహించిన తర్వాత ఇక అమ్మవారికి ధూపం అంటే ఎంతో ఇష్టం. అమ్మవారికి ధూపం వేసి ఆ తర్వాత దీపంతో హారతి ఇచ్చిన తర్వాత మీరు సిద్ధం చేసుకున్న ప్రసాదం అమ్మవారికి నైవేద్యం చేయండి. ఇక అమ్మవారి ఆరాధనలో అమ్మవారికి నైవేద్యం అయిన తర్వాత సమర్పించే తాంబూలం ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజు అమ్మవారికి చక్కగా తాంబూలాన్ని సమర్పించి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి పూజని అంతటితో ముగించుకోవచ్చు. సింపుల్గా షోడశోపచార పూజ ఎలా చేయాలో చూసాం కదా. మీరు ఆ ఉపచారాన్ని భావిస్తూ అమ్మవారికి పూజిస్తేనే సరిపోతుంది. లేదు మీకు మంత్రాలు వచ్చనుకుంటే మంత్రాలు చదువుతూ కూడా అమ్మవారి పూజని చేసుకోవచ్చు. షోడశోపచార పూజ చేసి అమ్మవారిని నిష్టగా ఈ 9 రోజులు కొలవాలనుకున్న వారు ఉదయం పూట కూడా అమ్మవారికి పంచోపచార పూజ చేసుకోండి. చాలా మంది మాకు ఆనవాయితీ లేదు అని నవరాత్రులు చేయకుండా ఉంటారు. అమ్మవారి కలశం పెట్టుకోవాలా నవరాత్రులు అనే డౌట్ కూడా చాలా వరకు ఉంటుంది. కలశం మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే కలశం లేకుండా కూడా అమ్మవారి నవరాత్రులు ఎంతో చక్కగా చేసుకోవచ్చు. ఆనవాయితీ సంగతికి వస్తే మీకు అంత డౌట్ గా ఉన్నప్పుడు వారాహి అమ్మవారిని పూజించవద్దు. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి అష్టోత్తరం చదివి పంచోపచార పూజ చేయడానికి ఆనవాయితీ అవసరం లేదు కదా. అలాగే మీ ఇంట్లో ఉన్న దుర్గాదేవికి అష్టోత్తర పూజ నిర్వహించి అమ్మవారికి నైవేద్యం చేయడానికి కూడా ఆనవాయితీ అవసరం లేదు. చక్కగా ఈ 9 రోజులు మీకు మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించాలనుకుంటే వారాహి అమ్మ రూపంలోనే ప్రార్థించండి. లేదు అనుకుంటే మీ దగ్గరలోని ఏ అమ్మవారి ఆలయాన్నైనా విచ్చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. లేదా ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటో లేదా విగ్రహానికి 9 రోజులు ఆ అమ్మవారి రూపంలోనే కూడా పూజించుకోవచ్చు. ఒకసారి నవరాత్రి పూజను స్టార్ట్ చేస్తే ప్రతి ఇయర్ చేయాలా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. ఒకసారి 9 రోజులు నిష్టగా అమ్మవారి పూజను చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు పూజ చేస్తామనే ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. చక్కగా అమ్మవారిని ప్రార్థన చేసుకొని మీ దగ్గర ఉన్న పుష్పాలను సమర్పించి సింపుల్గా అమ్మవారికి పానకాన్ని నివేదనం చేసి అమ్మవారికి ధూపం, దీపం, అలాగే మీరు చేసుకున్న పానకంని సమర్పించి మంగళహారతి ఇచ్చి సింపుల్గా కూడా అమ్మవారి పూజను చేసుకోవచ్చు.
వీడియో సెకండ్ డే వస్తుంది. మీకు ఇంకా 7 డేస్ టైం ఉంటుంది. లాస్ట్ 5 డేస్ అయినా చేసుకోవచ్చు, 7 డేస్ అయినా చేసుకోవచ్చు, లేదా లాస్ట్ 3 డేస్ అయినా చేసుకోవచ్చు, లేదా ఆఖరి రోజు ఒక్క రోజైనా అమ్మవారి పూజను చేసుకోవచ్చు. అందరికీ మరోసారి ఆషాఢ నవరాత్రి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో రాంగ్ ప్రొనౌన్సియేషన్స్ ఉన్నా లేదు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకొని అమ్మవారి పూజలో ముందుకు సాగుదాం. వీడియో ఓపికగా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.